హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే టైంకి మేము లోనావాలా వెళ్ళాం. అది కూడా తత్కాల్ బుక్ చేసుకుని వెళ్ళాం. సో హైదరాబాద్ నుంచి లోనావాలాకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. స్టేషన్లో దిగాక అక్కడ చాలామంది క్యాబ్ పర్సన్స్ మనని రీచ్ అవుతారు ట్రిప్ కోసం. వాళ్ళనే మేము ఏదైనా రూమ్ చూపించమని అడిగాము. సో వాళ్ళు రాజధాని రిసార్ట్స్ అని ఒకటి చూపించారు. అది స్టేషన్కి దగ్గరగానే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. రూమ్ కూడా బాగానే ఉంది, రీజనబుల్గా ప్రైస్ కూడా. ఇంకా బాల్కనీ వ్యూ, స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నాయి. ఫ్రెష్ అయ్యాక వ్యూ పాయింట్స్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేసాము. ఆ టెంపుల్ నేమ్ వాగ్జాయి దేవి టెంపుల్. అది టైగర్ వ్యాలీలో ఉంది. ఆ తర్వాత అక్కడే ఉన్న కొన్ని వ్యూ పాయింట్స్ చూసాం. కండాలా ఘాట్ వ్యూ పాయింట్, అక్కడి నుంచి హైవే కనిపిస్తుంది. తర్వాత కండాలా లేక్, లోనావాలా లేక్. కంటిన్యూషన్గా వర్షం పడుతూనే ఉంది. అసలు లోనావాలాలో అలా వర్షం పడుతూ అలా వ్యూ పాయింట్స్ చూడడమే మర్చిపోలేని అనుభూతి. కొంచెం వెయిట్ చేయాలి వ్యూ పాయింట్స్ చూడాలి అంటే, ఎందుకంటే ఫుల్ క్లౌడ్స్ ఉంటాయి కాబట్టి. నియర్ బై వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి. అసలు ఆ వాటర్ ఫాల్స్లో మేము చాలా ఎంజాయ్ చేసాం. బూషి డ్యామ్ కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో టైగర్స్ పాయింట్ అండ్ లైన్ పాయింట్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. కానీ క్లౌడ్స్ చాలా ఉన్నాయి, దాంతో ఏం కనిపించలేదు. కానీ అదొక డిఫరెంట్ ఫన్. మేము ఒకరినొకరిని కూడా చూసుకోలేకపోయాం. అసలు హెవెన్ ఆన్ ఎర్త్లా అనిపించింది. డే 1 ఎండ్ అయ్యి రిసార్ట్కి చేరుకున్నాం. డే 2 పవనా లేక్కి స్టార్ట్ అయ్యాం. అక్కడ బోటింగ్ అయితే ఉంటుంది. అసలు ఆ లేక్లో ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ వర్షం పడుతూ, అది అసలు నేనైతే మర్చిపోలేను ఇప్పటికీ. నెక్స్ట్ లోగట్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఇలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. లోగట్ ఫోర్ట్ ఎక్కాలంటే ఒక 600 స్టెప్స్ అట్లా ఎక్కాల్సి వస్తుంది. కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ వర్షం వల్ల మాకు ఈజీగానే అయిపోయింది. అస్సలు మిస్ అవ్వకండి, ఇదే హైలైట్ ఆఫ్ ద ట్రిప్. పైకి వెళ్ళాక మనం మబ్బుల్లోనే ఉంటాం. అక్కడ ఒక చిన్ని టెంపుల్ కూడా ఉంది, శివుడి టెంపుల్. తర్వాత వాటర్ ఫాల్ పైనుంచి కిందకి వెళ్తుంది కదా, అది రివర్స్ వాటర్ ఫాల్ అయితే మీరు చూడొచ్చు. అసలు ఏదో వేరే వరల్డ్లా అనిపించింది నాకైతే. ఆ తర్వాత కరాలా కేవ్స్, బాజా బుద్ధిస్ట్ కేవ్స్, అలానే బాజా వాటర్ ఫాల్స్, ఇవన్నీ చూడడానికి స్టార్ట్ అయ్యాం. వాటర్ ఫాల్స్లో ఆల్రెడీ ఎంజాయ్ చేసాం కాబట్టి మేము మళ్ళీ దిగలేదు. కేవ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. తర్వాత షాపింగ్కి వెళ్ళాం. అక్కడైతే చిక్కీ చాలా ఫేమస్. సో అది తీసుకున్నాము. ఇంకా చాలానే ఉంటాయి అక్కడ తీసుకోవడానికి, బట్ చిక్కీ ఫేమస్ కాబట్టి చిక్కీ తీసుకోండి. అండ్ అక్కడ మా ఫేవరెట్ ఫుడ్ అయితే వడాపావ్ అయిపోయింది. డే 2 ఎండ్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, like and subscribe for more videos.